నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు థంబ్నెయిల్లో సూచించినట్లుగా మనం ఒక అత్యంత ఆసక్తికర అంశం మీద మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చామని, అలాగే ఏదో ఒకనాడు ఒంటరిగా వెళ్ళిపోతామని. కానీ మన జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా గడవాలంటే మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో ఒంటరిగా బతకూడదు. తోడు లేని జీవితం మోడువారిన వృక్షం లాంటిది. జీవితాంతం మనతో తోడు నీడగా ఉంటూ మన సుఖదుఖాల్లో పాలు పంచుకునే బ్రతికే వ్యక్తి ప్రతి వారికి అవసరం. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అది రెట్టింపు అవుతుంది. అలాగే మన దుఃఖాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అది సగానికి సగం తగ్గుతుంది. భగవంతుడు నిర్దేశించిన విధంగా మన జీవితాన్ని ఈ భూమి మీద గడిపాక మన మరణానంతరం మన జ్ఞాపకాలుగా మిగిలేది, మన పేరు నిలిపేది మన సంతానం. అటువంటి సంతానం వృద్ధి చెందాలంటే ప్రతి మనిషికి జీవితాన్ని పంచుకునే తోడు భార్య లేక భర్త రూపంలో ఉండాలి. తద్వారా మనం ఒంటరిగా మిగిలిపోకుండా మనకంటూ ఓ కుటుంబం ఏర్పడుతుంది. మన ఇంటికి సంబంధించినదంతా మన కుటుంబ వ్యవహారం. ఏ కారణం చేతనైనా వివాహం కాక కుటుంబాన్ని కలిగి ఉండని వ్యక్తి ఒంటరిగా జీవించాల్సి ఉంటుంది. అటువంటి ఒంటరి జీవితం బహు దుర్భరంగా ఉంటుంది. ఇకపోతే మనం అనేక మందితో కలిసి సామాజిక జీవనం గడుపుతున్నాం కాబట్టి సమాజంలో గల ఇతరులతో మనకు సత్సంబంధాలు కలిగి ఉండటం చాలా అవసరం. మనం ఏదో ఒక అవసరం కోసం ఇతరులపై ఆధారపడి ఉండాలి. ఒకరికొకరు పరిచయం చేసుకోవాలి. అందుకోసం ఇతరుల గురించి మనకు, మన గురించి ఇతరులకు తెలియాల్సి ఉంటుంది. అలా తెలుసుకోవడంతో మన అభిరుచులను కలిగి ఉన్న ఇతరులంటే మనకు ఆసక్తి కలుగుతుంది. అలాగే మనమంటే వారికి ఆసక్తి కలగాలి. ఆ విధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగే పరస్పర ఆసక్తి ఫలితంగా స్నేహం అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడిన స్నేహితులతో మన ఒంటరితనం దూరం అవుతుంది. అవసరానికి ఒకరినొకరు ఆదుకోవడం, ధైర్యం చెప్పుకోవడం, కలిసి సమస్యను పరిష్కరించుకోవడంతో జీవితం ఆనందంగా సాగుతుంది. స్నేహితులు లేని వారు ఒంటరితనం ఫీల్ అవుతారు. అమెరికా లాంటి దేశంలో ఉద్యోగుల్లో 68% మంది విపరీతమైన మానసిక ఒత్తిడితో ఉన్నట్టు సర్వే రిపోర్టులు తెలుపుతున్నాయి. అందువల్లే వారు తరచుగా అనారోగ్యం పాలవుతున్నారని, తద్వారా ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని అంటారు. మానసిక ఒత్తిడి అనేక రకాలుగా మరణానికి కారణమవుతుంది. అందులో గుండె సంబంధిత వ్యాధులు, యాక్సిడెంట్స్, ఆల్కహాలిజం, ఆత్మహత్యలు, వీటన్నింటికీ మానసిక ఒత్తిడి ప్రధాన కారణం. మానసిక వైద్యులను కలిసేవారిలో 75% నుంచి 90% కేవలం మానసిక ఒత్తిడి ప్రధాన సమస్యగా చెప్తున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఒంటరి కాదు. కొంతమంది అందరూ ఉన్న ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. మరికొందరికి వారి ప్రవర్తన కారణంగా ఇతరత్ర కారణాలతో ఎవ్వరూ మిగలక ఒంటరితనం కొని తెచ్చుకుంటారు. ఏదేమైనా ఒంటరితనం అనేది స్ట్రెస్కి ఒక ముఖ్య కారణం. అలా మీరు ఒంటరితనంతో బాధపడుతుంటే దాని నుంచి ఏర్పడే స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి అనేక స్ట్రాటజీలు ఉన్నాయి. ఆ స్ట్రాటజీల్లో కొన్ని ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడేలా చేస్తాయి. సాధారణంగా ప్రస్తుతం మనం కాలంతో పరుగులు పెడుతున్నాం. ఇతరులతో కలవడం, కాసేపు మనసు మాట్లాడుకోవడం, అలా ఏర్పడే స్నేహాన్ని కంటిన్యూ చేయడం మనకి సాధ్యమవటం లేదు. ఇక మనకి ఒంటరితనం కాక మరి ఏం మిగులుతుందో చెప్పండి. అయితే మనం పిచ్చాపాటి మాట్లాడుకునే స్నేహాలను కాదు, మంచి మిత్రులను కూడా సంపాదించుకోవాలి. మంచి మిత్రులను సంపాదించడం అంటే అదంత సులభమైన విషయం కాదు. ఇప్పుడు అసలు మనకు టైమే ఉండటం లేదు. మంచి మిత్రులను సంపాదించాలంటే మనం ఎక్కువ మందితో కలిసి మాట్లాడాలి. ఎంత ఎక్కువ మందితో కలిసి మాట్లాడుతూ ఉంటే మనకు మంచి మిత్రుడు దొరికే అవకాశం ఉంటుంది. మీరు కలిసిన వ్యక్తుల్లో మీకు నచ్చిన వ్యక్తితో మాటలు కలపండి, భావాలను పంచుకోండి. ఒకరితో మీరు మీ మనసులోని భావాలను పంచుకుంటే వారు తమ మనసులోని భావాలను పంచుకుంటారు. అలా వారికి మీరు, మీకు వారు మంచి మిత్రులు కాగలుగుతారు. మీరు ఉన్న చోటనే ఉండకుండా మీ భావాలు కలిసే వ్యక్తులున్న చోటికి వెళ్ళండి. అవకాశం మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. అలాగే మనకు మంచి మిత్రులు కావాలంటే వారు కలిసే చోటుకి మనం వెళ్ళాలి. ఉదాహరణకి మీరు పెయింటింగ్ కళను ఇష్టపడుతూ ఆర్టిస్ట్తో ఫ్రెండ్షిప్ కోరుకుంటే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరిగే చోటుకు వెళ్ళండి. అక్కడ సాధారణంగా మీ తాలూకు భావాలు ఉండేటటువంటి వ్యక్తులే వస్తారు. వారితో మాట్లాడండి.
మరోసారి కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే మీకు కవిత్వం ఇష్టమైతే కవితా గోష్ఠి కార్యక్రమాలకు వెళ్ళండి. మంచి మిత్రులను ఎంచుకొని స్నేహం పెంచుకోండి. ఆ స్నేహాన్ని ప్రాణ స్నేహంగా మలుచుకోండి. నిజానికి మంచి మిత్రుడు మనకుంటే మనం మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. ఎందుకంటే బాధను పంచుకుంటే అది తగ్గిపోతుంది. ప్రాణ స్నేహితుడితో మన సమస్యలు చర్చించడం, కష్టాలను చెప్పుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభించడం ఎలా ఉన్నా గుండెల మీద బరువు తగ్గుతుంది. అందుకే ప్రతి వారికి ఒక్కడైనా ప్రాణమిత్రుడు ఉండి తీరాలి. అలా ఎక్కువ మందిని కలుస్తూ అక్కడ వ్యక్తులతో మాట్లాడుతూ ముందుగా రిలాక్స్ కండి. మీకు ఇంకో విషయం, మీ భావాలకి అనుగుణంగా ఉండే వాతావరణానికి వెళ్తే అనుకోకుండా మీరు రిలాక్స్ అవుతారు. అలా ఎక్కువ మందితో మాట్లాడుతూ తక్కువ మందితో స్నేహం చేస్తూ చివరికి మీకు కావలసిన మంచి మిత్రుడిని వెతికి పట్టుకోండి. ఈ సందర్భంగా మీరు బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. మీరు మంచి మిత్రుడిగా ఒకరిని భావించడం కాదు, అతడు కూడా మిమ్మల్ని మంచి మిత్రుడిగానే భావించాలి. అతడు మీ పట్ల ఎలాంటి భావం కలిగి ఉన్నాడో అతడి తాలూకు హావభావాలు పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ అతడి ముఖంలో మీరు కనిపించగానే చిరాకు, అసహనం అలాంటివి గమనించినట్లయితే మీరు అతడి కంపెనీని ఇష్టపడినా అతడు మిమ్మల్ని ఇష్టపడడం లేదని అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ కంపెనీ కోరుకునే వారితోనే మీరు స్నేహం చేయండి. వారం వారం మీ ఒంటరితనం తాలూకు విశ్లేషణ కోసం కొన్ని ఎక్సర్సైజులు చేయండి. దాంతో మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, సంబంధాలు ఎలా పెంచుకుంటున్నారు అనే విషయం మీద మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎక్కడైనా మీ డైరీలో కానీ ఒక కాగితం మీద కానీ రాసుకోండి. నేను ఇతరులతో ఎలా కలవాలనుకుంటున్నానంటే, నేను ఇతరులతో ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నానంటే, నేను ఇతరులకు ఎలా సహాయం చేయాలనుకుంటున్నానంటే, నేను ఇతరులను ఏ విధంగా గమనించాలనుకుంటున్నానంటే, ఇలా కొన్ని అంతర్గతంగా కొన్ని విషయాలు మీ యొక్క అబ్జర్వేషన్స్ని అలా రికార్డ్ చేసుకోండి. సో అలా చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క బిహేవియర్ పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. మీరు ఎంతమందిని కలవగలుగుతున్నారు, ఆ కలిసిన వాళ్ళు ఎంతమంది మీకు సూటబుల్ పర్సన్స్, అలాగే వారికి మీరు సూటబుల్ అవుతున్నారు, ఇలాంటి విషయాలు మీకు తెలుస్తాయి, అర్థమవుతాయి, అనుభవం మీద వస్తాయి. ఇలాంటివన్నీ కూడా దీనికి కావాల్సిందల్లా మీరు కొంత సమయాన్ని దీనికోసం వెచ్చించాలి. అంతేగాని నేను నిరంతరం బిజీ నేను ఎవరితోనూ మాట్లాడను, ఎవరిని కలవను అని అనుకుంటూ ఉంటే మాత్రం మీకు ఎవరితోనూ పరిచయాలే అవనప్పుడు ఇంకా స్నేహాలు ఏమొస్తాయి? స్నేహాలే రానప్పుడు ఇంకా ప్రాణ స్నేహితులు అంటే ఇంకెవరు ఉంటారు? కాబట్టి మీ యొక్క బిజీ పనులని కొన్ని పక్కన పెట్టి కొంత సమయాన్ని ఈ సోషల్ రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వినియోగించుకోండి. నలుగురితో కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ మీ భావాలు వారికి, వారి భావాలు మీకు పంచుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి మీ మధ్య సాన్నిహిత్యం ఏర్పడి పరిచయం బలపడి స్నేహంగా మారి అది ప్రాణ స్నేహంగా వృద్ధి చెందుతుంది. ఒంటరితనం నుంచి బయటపడడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఎవరైనా మీకు ఆసక్తి గల మిత్రుడు లభించినప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇష్టాలని తెలుసుకుని వాటిని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మిమ్మల్ని కలవాలని అనుకోవడం కాదు, మీరే వాళ్ళని కలవడానికి ప్రయత్నించండి. మీరు 4 సార్లు వాళ్ళని కలిస్తే వాళ్ళు మిమ్మల్ని ఒకసారైనా వచ్చి కలుస్తారు కదా. అదే అంటే గివ్ అండ్ టేక్ లాగా ఉండాలన్నమాట. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండటమే ఇక్కడ కూడా మనకి వర్కౌట్ అవుతుంది. అప్పుడప్పుడు గెట్ టుగెదర్ లాంటిది ఏర్పాటు చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్ని కలుస్తూ ఈ ఫ్రెండ్స్ని ఇతరులకు కూడా పరిచయం చేసుకుంటూ ఉండటం వల్ల మీ మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది. అలాగే మీకు ఏదైతే మంచి హాబీగా ఉందో అటువంటి హాబీ ఉన్న ఇతరులందరితోటి కూడా ఆ గ్రూప్స్లో ఉంటాయి కాబట్టి అక్కడ కామన్ ప్లేస్లో కలుసుకుని మీ హాబీల గురించి వాళ్ళతో చర్చించండి. ఆ విధంగా మీరంటే ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది. వీలైతే కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కూడా మీరు పాల్గొంటూ ఉండండి. అప్పుడప్పుడు అనాథ శరణాలయాలకు వెళ్ళడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం, ఆ విధంగా మీరు కొంతమందితో సాన్నిహిత్యం డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వీలైనన్ని ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వీలైనంత ఎక్కువ మందితో మీరు ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మీ ఒంటరితనం పోతుంది. అది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం కూడా విజయవంతం అవుతుంది. ఇది ఇవాళ విషయం. నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.